నమస్తే, వెల్కమ్ టు డైట్ మెను. సో ఈ వీక్ మొత్తం కూడా మనం శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వుని ఎలా తొలగించుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుంటున్నామండి. సెకండ్ డేలోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి ఈ రోజు ఏం రెసిపీ చేస్తారో చూద్దాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ అలేఖ్య గారు. హలో అలేఖ్య గారు. హాయ్ అశ్విని గారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? ఫైన్. మీరు? నేను కూడా సూపర్ ఫైన్ ఉన్నాను. సో మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వుని ఎలా తగ్గించుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. సో సెకండ్ డేలోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి ఈ రోజు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను మాకు. ఖచ్చితంగా అండి. ఏ రెసిపీ చేస్తున్నారు? సో ఈరోజు వచ్చేసరికి మనం పొద్దుతిరుగుడు గింజలతో లడ్డు చేసుకుంటాం. పొద్దుతిరుగుడు గింజలతో లడ్డు, సన్ఫ్లవర్ సీడ్స్ లడ్డు. ఓకే, సో స్వీట్ రెసిపీ అనమాట. ఈరోజు పొద్దుతిరుగుడు గింజలతో లడ్డు ప్రిపేర్ చేస్తారంట. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. పొద్దుతిరుగుడు గింజల లడ్డుకు కావాల్సిన పదార్థాలు: పొద్దుతిరుగుడు గింజలు, ఖర్జూరం పేస్ట్, బాదాం, ఎండు ద్రాక్ష, యాలకుల పొడి, నెయ్యి. పొద్దుతిరుగుడు గింజల లడ్డుకు కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్రిపేర్ చేసుకునే ముందు అసలు పొద్దుతిరుగుడు గింజలు అనేది మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఏ విధంగా ఉపయోగపడతాయి? సో అశ్విని, ఎస్పెషల్లీ మనకి సన్ఫ్లవర్ సీడ్స్ ఎందుకు తీసుకున్నామంటే దీంట్లో మనకి చాలా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. దాంతోపాటు వైటమిన్ ఈ కానీ సెలీనియం ఇలాంటి వైటమిన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటి అంటే అది మన బాడీలో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అనేది రాకుండా చేస్తుంది. దాంతోపాటు ఏదైనా మేజర్ డిసీజెస్, హార్ట్ రిలేటెడ్ కానీ క్యాన్సర్ కానీ ఇలాంటివి ప్రివెంట్ చేస్తుంది. ఓకే. అండ్ జనరల్గా స్కిన్ అండ్ హెయిర్ హెల్త్ కూడా మనకి పొద్దుతిరుగుడు గింజలు అనేవి చాలా ఉపయోగపడతాయి. సో అలాగే ఇన్సోమియా, నిద్రలేమితో బాధపడే వాళ్ళకి కూడా పొద్దుతిరుగుడు గింజలు నైట్ టైం తీసుకుంటే కనుక మంచిది అంటారు కదా, నిజమేనా? 1 టీ స్పూన్ వరకు తీసుకుంటే వాళ్ళకి బెటర్, లైక్ స్లీప్ అనేది బాగా ఉంటుందని చెప్పేసి చెప్తాం. ఓకే, సో లడ్డు ప్రిపేర్ చేసుకుందామా? ఖచ్చితంగా. ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ మనం కడాయి పెట్టేసుకుందాం. ఓకే. సో అశ్విని, ఫస్ట్ వచ్చేసరికి మనం ఈ పొద్దుతిరుగుడు గింజల్ని డ్రై రోస్ట్ చేసుకుందాం అనమాట. ఓకే. జస్ట్ దీన్ని ఒక 1 మినిట్ వరకు డ్రై రోస్ట్ చేసుకుందాం. డ్రై రోస్ట్ ఒక 1 మినిట్ వరకు. ఓకే. జస్ట్ దీంట్లో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ తీసేయడానికి కోసం అంతే. ఓకే. ఎన్ని రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇది? అంటే ఇది ప్రిపరేషన్ వేలో మనకి ఎక్కడ మాయిశ్చర్ అనేది లేకపోతే మినిమం ఒక 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కడ లైక్ సర్టన్ టెంపరేచర్ ఏమైనా ఉంటుందా? మామూలుగా రూమ్ టెంపరేచర్లో సరిపోతుంది. ఓకే. సో ఈజీ ప్రాసెసే. అండ్ దట్టు మనకి డేట్స్ ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది. అండ్ నెయ్యి కూడా యూస్ చేసుకుంటున్నాం కదా. జనరల్గా నెయ్యి మంచిదని చెప్పేసి చాలా మంది తీసుకుంటూ ఉంటారు. ఎంత శాతం తీసుకోవాలి అసలు? సో అశ్విని, జనరల్గా నెయ్యి వచ్చేసరికి మనకి సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్, అది ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మనకి బాడీలో కొలెస్ట్రాల్ అనేది, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సో అది జనరల్గా మనము లైక్ అకేషనల్గా యూస్ చేయొచ్చు, కానీ మళ్ళీ రెగ్యులర్గా మన కుకింగ్లో అంటే నార్మల్ ఆయిల్ రీప్లేస్ చేసేసి యూస్ చేస్తుంటారు. అలా అయితే మంచిది కాదు. ఓకే. అండ్ హై ఫ్రై ఐటమ్స్ అలా హై టెంపరేచర్లో కుక్ చేయడం అలాంటివి అయితే నెయ్యితో అసలు చేయకూడదు. సో ఇప్పుడు బ్యాడ్ కొలెస్ట్రాల్ గురించి అని అనుకున్నావు, చెడు కొవ్వు అని చెప్పేసి. అంటే చెడు కొవ్వు మంచి కొవ్వు అని కూడా ఉంటుందా? అవును, ఉంటుంది అశ్విని. అంటే మనకి లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేసుకున్నప్పుడు దాంట్లో ఉన్న పారామీటర్స్ బేస్ చేసుకొని మనం అది చెడు కొవ్వ మంచి కొవ్వ అనేది చెప్తాము. ఓకే. ఇది సైడ్కి తీసుకుని మనం డీటెయిల్గా. సో దీంట్లోనే నెక్స్ట్ మనం కొద్దిగా నెయ్యి వేసుకుందాం. ఓకే. సో అశ్విని, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా లిపిడ్ ప్రొఫైల్లో ఏంటి అంటే మనకి డిఫరెంట్ పారామీటర్స్ అంటే ఎల్డిఎల్ అని చెప్పేసి, హెచ్డిఎల్ అని, టోటల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, విఎల్డిఎల్, టోటల్ కొలెస్ట్రాల్ రేషియో అనేది కూడా తెలుస్తుంది అనమాట. ఓకే. సో ఓన్లీ హెచ్డిఎల్ ఒకటే మనకు బాడీకి గుడ్ కొలెస్ట్రాల్ అని చెప్పేసి చెప్తాం. మిగతా ఎల్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్, టోటల్ కొలెస్ట్రాల్ ఇవన్నీ బ్యాడ్ అనమాట. సో ఈ రేషియో ఎప్పుడైనా సరే లిమిట్లో ఉండేలాగా చూసుకోవాలి. అండ్ మనకి నెయ్యి కరిగిపోయింది కదా, నెక్స్ట్ నేను డేట్స్ పేస్ట్ యాడ్ చేస్తాను. ఓకే. డేట్స్ పేస్ట్ని కూడా లైట్గా రోస్ట్ చేస్తాను. సో ఇన్ కేస్ డయాబెటిక్స్ అయితే అంటే జనరల్గా డేట్స్ అనేవి డయాబెటీస్ తీసుకోవచ్చు, బట్ వాళ్ళ HbA1c లెవెల్ అనేది కంట్రోల్గా ఉంటేనే తీసుకోవాలి. లేకపోతే ఈ లడ్డు అంతగా ప్రిఫర్ చేయకపోతేనే బెటర్.
డేట్స్ పేస్ట్ కూడా లైట్గా ఫ్రై అయిపోయింది కదా, దీంట్లో కొద్దిగా ఇలాచి యాలకుల పొడి వేసి కలిపేసుకో. ఓకే. దీన్ని ఒకసారి కలుపుకుందాం. ఓకే. బయట ఫుడ్, జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కానీ, ఎక్కువ నెయ్యి తీసుకోవడం వల్ల కానీ, వీటి వల్ల మనకి చెడుకో పేరుకుపోతుందని చెప్పారు కదా, ఓన్లీ ఫుడ్స్ ద్వారానే మనకి కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ అవుతుందా, బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది? అంటే ఫుడ్ అండ్ మనం తీసుకునే ఏదైనా లైక్ కొంతమంది ఎక్సెసివ్ ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు, అది ఏంటి అంటే బాడీకి ఎంటీ క్యాలరీస్ ఇస్తుంది. సో ఆ క్యాలరీస్ ఎక్కువైనప్పుడు కూడా అది మన బాడీలో ఫ్యాట్ లాగా స్టోర్ అవుతుంది. సో ఆ విధంగా కూడా మనకు కొలెస్ట్రాల్ అనేది రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఫుడ్ లిమిటెడ్గా కంట్రోల్గా తీసుకున్నా కూడా కొద్దిగా కొలెస్ట్రాల్స్ రైజ్ అవుతుంది. సో అప్పుడప్పుడు అలాంటి రీజన్స్ వల్ల కూడా మనకి కొలెస్ట్రాల్ అనేది రైజ్ అవుతుంది. సో బ్రీఫ్గా ఏమేమి తీసుకోకూడదు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పండి. బ్యాడ్ కొలెస్ట్రాల్ పోవాలి అని, తగ్గించుకోవాలి అని రాకూడదు అనుకుంటే కనుక. ఖచ్చితంగా అశ్విని, దీన్ని మనం మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని ఇప్పుడు ఓకే. ఇది కొద్దిగా చల్లారాల్సి వస్తుంది. సో ఆలోపు మనం డిస్కస్. సో మనకి బాడీలో చెడు కొలెస్ట్రాల్ అనేది తగ్గాలి అంటే ఖచ్చితంగా మన డైటరీ మోడిఫికేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అశ్విని. ఇన్ కేస్ అది బార్డర్ లైన్లో ఉంది అంటే డాక్టర్స్ కూడా ఎప్పుడు డైరెక్ట్గా మెడిసిన్ ఇవ్వరు. ఫస్ట్ డైటరీ మోడిఫికేషన్స్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి చేసుకోమని రికమెండ్ చేస్తారు. సో అలాంటి టైంలో ఏంటి అంటే మన ఓవరాల్ డైట్ అంటే పొద్దున్న నుంచి నైట్ వరకు తీసుకునే ఫుడ్లో ఫైబర్, పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. అంటే కూరగాయలు చూసుకుంటే మనకి ఎక్కువగా పీచు పదార్థం ఏంటి అంటే న్యాచురల్గా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ నుంచి వస్తుంది. సో అవి వెజిటేబుల్స్ వచ్చేసరికి అట్లీస్ట్ డైలీ ఒక 1/2 kg అంటే 450 to 500 grams అయినా ఉండేలాగా చూసుకోవాలి. ఒక ఫ్రూట్ సర్వింగ్ ఉండేలాగా చూసుకోవాలి. అది కూడా హోల్ ఫ్రూట్ తీసుకోవాలి. జ్యూసెస్ చేసుకొని తీసుకుంటే మళ్ళీ అది మనకి మళ్ళీ ఎక్స్ట్రా క్యాలరీస్ లాగా కన్వర్ట్ అవుతుంది. హోల్ ఫ్రూట్ తీసుకుంటే దాంట్లో ఉన్న ఫైబర్ కంటెంట్ వల్ల మనకి కొలెస్ట్రాల్స్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ తీసుకునే ధాన్యాలు, చిరుధాన్యాలు కానీ, పప్పు దినుసులు కానీ ఏవైనా సరే పొట్టుతో ఉండేలాగా చూసుకోవాలి. అండ్ ఓవరాల్గా కొద్దిగా మనం ఆయిల్ ఇంటేక్, డైలీ ఆయిల్ ఎంత యూజ్ చేస్తున్నాం, జనరల్ రికమెండ్ చేసేది వచ్చేసరికి మనం 1/2 liter per person అన్నమాట. సో అంతే ఉండేలాగా, మంత్ మొత్తానికి అంతే ఉండేలాగా చూసుకోవాలి. డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అనేది తగ్గించాలి. అదర్ ఫైబర్ రిచ్ ఫుడ్స్ అంటే కొద్దిగా బ్రేక్ఫాస్ట్లో ఓట్స్ తీసుకోవడము, లేదు అంటే చపాతీకి కూడా హోల్ వీట్ ఫ్లవర్ తీసుకోవడము, లేకపోతే మిల్లెట్స్ ఇంక్లూడ్ చేసుకోవడము, ఇలాంటి డైటరీ మోడిఫికేషన్స్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. అండ్ దాంతోపాటు ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. అది లేకపోతే రిజల్ట్స్ అనేది రాదు. బికాజ్ ఆల్రెడీ బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్, ఎక్సెస్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో అది బర్న్ చేయాలి అంటే మనకి ఎక్కువ వర్కౌట్స్ కూడా చేయాల్సి వస్తుంది. ఓకే. సో మీరు ఇప్పుడు చెప్తున్నారు లైక్ వర్కౌట్స్ చేయాలని చెప్పేసి, చాలా మంది ఫుడ్లో ఎటువంటి కంట్రోల్ లేకుండా ఓన్లీ వర్కౌట్స్ చేసేస్తూ ఉంటారు. అలా చేస్తే కనుక ఏదన్నా మనకి ఈ లాస్ అనేది ఉంటుందా? అంటే మనము డైట్లో ఎటువంటి మోడిఫికేషన్స్ చేయకుండా ఎక్కువ నాన్ వెజ్ ఫుడ్స్, ఎక్కువ ఆయిలీ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్ ఇలాంటివి తీసుకుంటూ మనం వర్కౌట్స్ చేస్తే ఏంటి అంటే వెయిట్ లాస్ అవుతుంది, బట్ బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ అనేది తగ్గదు. ఓకే. సో ఖచ్చితంగా డైటరీ మోడిఫికేషన్స్తో పాటు వర్కౌట్స్ చేస్తే రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో దీంట్లోకి మనం ఆల్రెడీ ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పొద్దుతిరుగుడు గింజలు వేస్తున్నాం. ఓకే. అండ్ కొద్దిగా బాదం వేస్తున్నాను కట్ చేసింది, అండ్ కొద్దిగా ద్రాక్ష. మనం ఎటువంటి షుగర్ యాడ్ చేయలేదు కాబట్టి న్యాచురల్ స్వీట్నెస్ కోసం ద్రాక్ష అండ్ ఖర్జూరం వేసుకుంటాం. ఓకే. సో దీన్ని ఒకసారి కలిపేసుకోండి. పౌడర్ కూడా చేసి వేసుకోవచ్చా పొద్దుతిరుగుడు గింజలు, లైక్ ఇలా కాకుండా హోల్ తీసుకుంటేనే మంచిది. ఇలా తీసుకుంటేనే. సో దీన్ని ఇప్పుడు లడ్డూలు చేస్తాం. ఓకే. మనం దీన్ని డైరెక్ట్గా సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకోం. ఓకే. అసలు ఏమాత్రం మనం షుగర్ అనేది యూజ్ చేయలేదండి. షుగర్కి మనకి స్వీట్నెస్కి ఖర్జూరం అండ్ అలాగే కిస్మిస్ 2 మాత్రమే యూజ్ చేసుకున్నాం అనమాట. అశ్విని, మన పొద్దుతిరుగుడు గింజలతో లడ్డు రెడీ అయిపోయింది. టేస్ట్. ఓకే. ఎస్, భలే ఉంది కదా చూడడానికి. పొద్దుతిరుగుడు గింజల లడ్డు అండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. పొద్దుతిరుగుడు గింజల లడ్డుకు కావాల్సిన పదార్థాలు: పొద్దుతిరుగుడు గింజలు, ఖర్జూరం పేస్ట్, బాదాం,
ఎండు ద్రాక్ష, యాలకుల పొడి, నెయ్యి. పొద్దుతిరుగుడు గింజల లడ్డు తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి పొద్దుతిరుగుడు గింజలు వేసి డ్రై రోస్ట్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో నెయ్యి వేసి కరిగిన తర్వాత ఖర్జూరం పేస్ట్, యాలకుల పొడి వేసి కలుపుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అందులో పొద్దుతిరుగుడు గింజలు, బాదం, ఎండు ద్రాక్ష వేసి కలుపుకొని లడ్డూలా చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, పొద్దుతిరుగుడు గింజల లడ్డు రెడీ. పొద్దుతిరుగుడు గింజల లడ్డు కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. సో దీంట్లో మనం ఎటువంటి షుగర్స్ అవి యాడ్ చేసుకోలేదండి, అయినా సరే చాలా యమ్మీగా ఉందన్నమాట. ఎండు ద్రాక్ష అండ్ అలాగే ఖర్జూరం మాత్రమే యూజ్ చేసుకున్నాం. చాలా బాగుంది, వెరీ టేస్టీ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. పొద్దుతిరుగుడు గింజల లడ్డు చాలా టేస్టీగా ఉందండి అండ్ ఈజీ రెసిపీ అనమాట. మీరు కూడా ట్రై చేసేయండి. రేపటి డైట్ పైన ఎపిసోడ్లో మళ్ళీ మెట్టుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై.